ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం వరద నీటి విడుదల స్పిల్వే వ్యవస్థ మొదటి సీజన్లోనే సమర్థవంతంగా పనిచేసింది. ఈ స్పిల్వేలోని అతిపెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా అతి తక్కువ సమయంలోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్ల నీటిని స్పిల్వే ఛానల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేశాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో బాలరిష్టాలు ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. స్పిల్వేలోని ప్రధానమైన పనులన్నీ పూర్తయ్యాయి. గేట్లను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో, అందులోనూ హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. మొత్తం 48 గేట్లన్నీ ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థవంతంగా ఉందని నిరూపించడంతో పాటు వరద నీటిని సుమారుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్ల పాత్ర కీలకంగా మారింది. 100 ఏళ్ల పాలనలో గోదావరికి రికార్డు స్థాయి వరద గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మొదట్లోనే గోదావరికి భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి. ఇలా గోదావరికి వరదలు రావడం 100 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి అని అంటున్నారు. అయితే ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును ముందస్తుగానే సిద్ధంగా ఉంచారు. స్పిల్వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పిల్వేలో గతేడాది వరదల సమయానికే 48 గేట్లకు గాను 42 రేడియల్ గేట్లు అమర్చడంతో పాటు వాటిని ఎత్తడానికి అవసరమైన 84 హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చారు. అదేవిధంగా 24 పవర్ ప్యాక్ సెట్లను సైతం స్పిల్వేపై అమర్చి గేట్లను ఆపరేట్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో రేడియల్ గేట్లతో పాటు డెడ్ స్టోరేజ్ లెవెల్లో రివర్స్ లూయిస్ గేట్లు ఉంటాయి. మొత్తం 10 రివర్స్ లూయిస్ గేట్లు, వాటికి ఒక్కో గేటుకు 2 చొప్పున 20 హైడ్రాలిక్ సిలిండర్లు, వాటిని ఆపరేట్ చేయడానికి 10 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. స్పిల్వే వద్దకు వచ్చిన వరదను ముందుగా రివర్స్ లూయిస్ గేట్ ద్వారానే విడుదల చేస్తారు. వీటిని గతేడాదే అమర్చి ముందుగా వచ్చిన వరదను ఈ గేట్ల ద్వారానే విడుదల చేశారు. రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ ఉన్న సమయంలో గోదావరి డెల్టాకి త్రాగు, సాగునీరు అందించడానికి ఈ గేట్లను ఎత్తి దిగువకు నీరును విడుదల చేస్తారు. పోలవరం స్పిల్వేలో అమర్చిన 48 రేడియల్ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేయడం జరిగింది. చైనాలోని 3 గార్జెస్ డ్యామ్ 41 లక్షల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేసే విధంగా డిజైన్ చేస్తే పోలవరం ప్రాజెక్టులో మాత్రం 50 లక్షల క్యూసెక్ల వరద తట్టుకుని విడుదల చేసే విధంగా రూపొందించారు. అంతేకాకుండా 100 ఏళ్ల చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్వేను, గేట్లను డిజైన్ చేశారు నిపుణులు. 100 ఏళ్లలో గోదావరికి 36 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన చరిత్ర ఉందని, అందుకే 50 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్వేను, గేట్లను డిజైన్ చేశారని అన్నారు మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఒక్కో రేడియల్ గేట్ 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 300 మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టీఎంసీల వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను డిజైన్ చేశారు. పోలవరం ప్రాజెక్టులో 48 రేడియల్ గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు ఉంటాయి. వాటిని ఆపరేట్ చేయడానికి 24 పవర్ ప్యాక్ సెట్లు ఉంటాయి. ఒక్కో పవర్ ప్యాక్ సెట్ సాయంతో 2 గేట్లను ఆపరేట్ చేయవచ్చు. ఏదేమైనా పోలవరం ప్రాజెక్టుకు వచ్చే భారీ వరదను తట్టుకుని దిగువకు విడుదల చేసే విధంగా స్పిల్వే రేడియల్ గేట్లను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచడం జరిగింది. ప్రస్తుతం పోలవరం స్పిల్వే గేట్ల నుండి 15 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పోలవరం స్పిల్వే గేట్ల నుండి 15 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుంది.